పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడుగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజు అయిన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు మూరెడు పొడవు గల రెండంచుల గల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద లేక తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజు అయిన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు. తర్వాత మనం చూసినట్లయితే 29వ వచనం కూడా చదువుతున్నాం. 29వ అదే అధ్యాయం 29వ వచనం. ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒక్కడునూ తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలుల చేతి క్రింద అణపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. మనం చదివినటువంటి యొక్క లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు పంచిపెట్టులాగిన ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా తండ్రి, మహిమగల మీ నామమునకు స్తోత్రాలు. గత 2 దినాలు స్థానిక సంఘము ద్వారా మీరు జరిగించిన ప్రత్యేక కూడికలను బట్టి అనేకులకు ప్రభు నీ యొక్క వాక్యాన్ని ప్రకటించుటలో ప్రభు నీవు చూపిన నీ కృపకై నీకు స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. మా ప్రియులు అబ్రాం గారిని కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకొని సహకారులుగా పెద్దలను, పరిచారకులను, పరిశుద్ధులను ఈ ప్రాంతంలో మీరు నిలుపుకొని మీరు జరిగిస్తూ ఉన్నటువంటి ఈ పరిచర్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, ప్రభు దినమందు మీ బిడ్డలంగా మీ పాదముల యొద్ద చేరి మిమ్మల్ని ఆరాధించగలిగాం. చదవబడినటువంటి వాక్యము ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడమని, స్థానిక సంఘాన్ని మీరు దీవించమని, వర్ధిల్ల చేయమని, క్షేమాభివృద్ధిని దయచేయమని, ప్రతి ఒక్కరిని నీ కృపలో తీర్చమని మమ్మల్ని అందరినీ దయగల మీ హస్తములకు అప్పజెప్పుకుంటూ బలహీన నన్ను బలపరచుమని, నీ నామాన్ని మహింపరచుకొనమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, న్యాయాధిపతుల గ్రంథం అనగానే మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఇశ్రాయేలుల జీవితంలో అది చీకటి కాలం. ఎందుకు చీకటి కాలం? వారిని సరిగా నడిపించే నాయకులు లేరు. అందుకే నిన్న కూడా మనము ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. ఆలోచన చెప్పేవారు లేకపోతే ఏమవుతారట? జనులు చెడిపోతారు. అందుకే యేసుప్రభు కూడా ఈ మాట పలికాడు. గొర్రెలను సరి అయినటువంటి స్థితిలో నడపాలంటే, వాటిని పోషించాలంటే, వాటిని సంరక్షించాలంటే ఎవరు అవసరం? కాపరి. కాపరి లేని గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి, విసిగిపోతాయి, ప్రాణ భయము చేత బిక్కుబిక్కుమంటూ జీవిస్తాయి. అందుకే సంఘములో నాయకులు అవసరం. వాక్యాన్ని బోధించేవారు, దేవుని వాక్యమైనటువంటి ఆహారాన్ని పంచిపెట్టేవారు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఆత్మీయంగా ప్రోత్సహించేవారు, బలపరిచేవారు, అన్ని విషయాలలో ముందుండి నడిపించేటువంటి కాపరులు, నాయకులు స్థానిక సంఘములో అవసరం. అందుకే ప్రభు అన్నాడు, కాపరు లేనటువంటి గొర్రెల వలె యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు ఇశ్రాయేలులు చెదిరిపోయారట. అలానే న్యాయాధిపతుల కాలంలో దేశము ఇశ్రాయేలు దేశం ఎలా ఉన్నది? వెలుగుగా ఉండవలసినటువంటి ఆ దేశం చీకటితో నింపబడింది. దాన్ని చీకటి యుగం అంటారు. ఇశ్రాయేలు చరిత్రలో చీకటి కాలం. అలాంటి పరిస్థితి విశ్వాసికి రాకూడదు. అలాంటి పరిస్థితి ఏ కుటుంబంలో కూడా కనబడకూడదు. అలాంటి పరిస్థితి ఏ సంఘములో కూడా ఉండకూడదు. జాగ్రత్త. కారణం ఏంటో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకు చీకటి యుగం? అది చీకటి కాలం. ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రం ఉంది, దేవాలయం ఉంది. ఆ దినములలో అది కారణం. అది అందుకే ఇంటికి శిరసయ్యున్నటువంటి పురుషుడు అవసరం.
సంఘములో బోధకుల అవసరం, సేవకుల అవసరం, కాపురుల అవసరం. దేశాన్ని పరిపాలించే విషయంలో ఇశ్రాయేలుకు ప్రత్యేకంగా రాజు అవసరం. కానీ సరి అయినటువంటి రాజు లేడు, సరి అయిన నాయకత్వం లేదు. కొంతమంది పేరుకే నాయకులు ఉంటారు, కానీ నడిపించలేకపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి? కాబట్టి అందుకే నాయకుడికి ప్రేమ ఉండాలి, నాయకునికి సామర్థ్యం ఉండాలి. నాయకుడు అన్ని విషయాలలో ప్రేమ కలిగినటువంటి వాడై, మందని ఇది దేవుని మంద, సంఘం అనేది వ్యక్తులది కాదండి, సంఘం అనేది ఇది దేవునిది, ఇది దేవుని సంఘం అనగా ప్రభు మనల్ని రక్షించి తన సంఘములో మనలను విశ్వాసులుగా సహవాసంలో నిలిపాడు. మన రారాజు ప్రభువే. అయితే అక్షరార్థంగా మన కళ్ళ ఎదుట మనల్ని నడిపించేటువంటి నాయకులు అవసరం. ఆ దినాలు లేవులేరట. ఆ దినములలో, ఏ దినాలు? న్యాయాధిపతులు ఇశ్రాయేలీలను ఏలినటువంటి ఆ కాలంలో, ఆ దినముల్లో వారందరికీ రాజు లేడట. ఆ దినంలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారంగా, అది కారణం. ప్రతివాడు నా ఇంటికి నేనే రాజు, అంతే కదా నేడు మనం చూస్తున్నాం. నా ఇంటికి నేను రాజు, నేను సంపాదిస్తున్నా, నేను కష్టపడుతున్నా, నేను చదువుకుంటున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా. నిజమే, ఆ చదువు ఇచ్చింది ఎవరు? ఆ డబ్బు ఇచ్చింది ఎవరు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? క్షేమాన్ని ఇచ్చింది ఎవరు? కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుని మరచి, దేవుని ఆధీనములో లేకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవునిని అంగీకరించకుండా విచ్చలవిడిగా మనుషులు జీవిస్తూ ఉన్నారు. అది వారికి నష్టం అండి, అది వారికి ప్రమాదం. దాన్ని ఏమన్నాడు? ఇది విశాలమైనటువంటి మార్గం. ఎక్కడికి తీసుకెళ్తుంది? నా ఇష్టం అంటే అర్థం ఏంటి? విశాలం, నా ఇష్టం. నేను ఏది తినాలంటే తింటా, ఏది తాగాలంటే అది తాగుతా, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తా, ఏం చూడాలంటే ఏం చూస్తా, ఏది చేయాలంటే. విచ్చలవిడి జీవితం. కాబట్టి మనం ఆ రీతిగా ఉండకూడదు. మనకి దేవుని వాక్యం ఉన్నది, క్రమం ఉన్నది, దేవుని భయం ఉన్నది, సహవాసం ఉన్నది. కాబట్టి మనము అందుకే ప్రత్యేకించబడినటువంటి వారు. అందుకే మన ఇష్టం కాదు, సంఘములో నెరవేరవలసింది ఎవరి ఇష్టం? దేవుని ఇష్టం. దేవునికి ఇష్టముగా మనం జీవించాలి. దేవుని చిత్తము చొప్పున సమస్తము కూడా స్థానిక సంఘములో జరిగించాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పదే పదే ఈ మాటలు మనకు కనబడతాయి. ఏంటది? ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడు, భేదమే లేదు, అందరూ ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వస్తారు. ఇది మాటి మాటికి 21 అధ్యాయాలలో మనం న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే మాటి మాటికి కనబడుతుంది. అనగా వాళ్ళు పాపం చేయటం, ఆ పాపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తే, దేవుడు ఊరుకోడు, పాపాన్ని తప్పనిసరిగా శిక్షిస్తాడు. కాబట్టి ప్రక్కన ఉన్నటువంటి విరోధులైనటువంటి శత్రువులు వారి మీదకి రావటం, వారిని జయించటం, వారిని ఓడించటం, వీళ్ళు వారికి దాసులుగా ఉండటం. కాబట్టి దాసులుగా జీవిస్తూ ఉన్నప్పుడు, బానిసలుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ వెట్టి చాకిరి భరించలేక మరలా దేవుని వైపు తిరగటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. అప్పుడు దేవుడు వారికి న్యాయాధిపతులను నియమించేవాడు. రాజులు లేడు, కానీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఏం చేసేవాడు? న్యాయాధిపతులు అనగా ఆ ప్రాంతాన్ని వారు అనగా అన్యుల బారి నుండి, శత్రువుల బారి నుండి కాపాడేవాడు. వారిని న్యాయాధిపతులు అంటారు. ఎంతమంది ఉన్నారు? 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13 ఉన్నారు న్యాయాధిపతులు. న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారు? న్యాయాధిపతుల గ్రంథంలో 13 ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఏలీ కూడా న్యాయాధిపతే, తర్వాత సమూయేలు కూడా న్యాయాధిపతే. వాళ్ళిద్దరిని కూడా కలుపుకున్నట్లయితే మొత్తం ఎంతమంది న్యాయాధిపతులు? 15 మంది న్యాయాధిపతులు. 15 మంది న్యాయాధిపతులు జీవించినటువంటి ఆ కాలంలో వ్రాయబడినటువంటి ఆ చీకటి కాలానికి సంబంధించినటువంటి న్యాయాధిపతుల గ్రంథములో 21 అధ్యాయాలు కలిగినటువంటి ఆ గ్రంథములో ఒక వ్యక్తిని గురించి ఇప్పుడు మనం చదువుకున్నాం. అయితే ఎంతకాలం మీరు పరిపాలన చేశారు? న్యాయాధిపతుల కాలం అనేది ఎంతకాలం అని మనం చూసినట్లయితే చూడండి, ప్రతిదీ అందుకే వాక్యములో మనం చూడాలి, కానీ ఊహించకూడదు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 20వ వచనం చదువుదాం.
ఉమ్. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగను. కాబట్టి న్యాయాధిపతులు సమూయేలు వరకు అన్నాడు. అందుకే ఏలీని సమూయేలును కూడా తీసుకున్నాం. ఏలీ సమూయేలుతో కలుపుకుంటే ఎంతమంది? 15 మంది న్యాయాధిపతులు. న్యాయాధిపతులుగా ఇశ్రాయేలు దేశము ఎంతకాలం ఉన్నది వారి యొక్క అదుపులో అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 450 సంవత్సరాలు. అనగా 21 అధ్యాయాలు ఉన్నాయి కదా. మొదటి అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు 13 న్యాయాధిపతులు, ఆ తర్వాత ఏలి, ఆ తర్వాత సమూయేలు. ఈ కాలమంతా కూడా 450 సంవత్సరంలో 450 సంవత్సరాల చీకటి కాలం. ప్రతివాడు కూడా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి కాలం. ఆ దినంలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ఏమైంది అంటే మోషే నాయకుడిగా ఉన్నాడు. మొదటి నాయకుడు ఎవరు? మోషే. ఐగుప్తు దేశము నుండి ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించినటువంటి నాయకుడు ఎవరు? మోషే. అనగా ఇశ్రాయేలు అందరికీ నాయకుడు మోషే. న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం గమనించండి. యెహోషువ దినములన్నిటిను, యెహోవా తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటిను గమనించి ఎప్పటివరకు సేవిస్తున్నారట? యెహోషువ కాలం అంతా సేవిస్తున్నారు. అనగా దేవుని వెంబడిస్తున్నారు, వాక్యానుసారంగా లోబడుతున్నారు. ఆ కాలములో యెహోషువ నాయకత్వంలో ఉన్నటువంటి పెద్దవారు ఉంటారే, అనగా ఆయన చెప్పినటువంటి విషయాలు, ఆయన కాలంలో దేవుడు జరిగించే అద్భుతమైన కార్యాలు మోషే కాలం నుండి ఈ రీతిగా జరిగిందని యెహోషువ ఇశ్రాయేలుకి తెలియచేస్తూ ఉంటే దానిని విన్నటువంటి పెద్దలు ఉంటారు. ఆ పెద్దల తరం అనేది ఉన్నంత వరకు వారు ఏం చేశారట? దేవుడైనటువంటి యెహోవాను వారు ఏం చేస్తున్నారు? సేవిస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? నూను కుమారుడును ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికి యెహోషువ మరణించాడు. ఆ తర్వాత ఆ తరములో ఉన్నటువంటి పెద్దవారు కాస్త అటు ఇటే కదా. పెద్దవారంటే అర్థం ఏంటి? యెహోషువకు 110 ఉంటే వాళ్ళకి 100 ఉండొచ్చు, 90 ఉండొచ్చు. కాబట్టి ఒక 10 సంవత్సరాలు ఆ తర్వాత పెద్దలుగా ఉన్నటువంటి కాలం కొంత నెమ్మదిగానే ఉన్నది. దేవుణ్ణి వారు సేవించారు. అయితే ఈ పెద్ద తరం మోషే తర్వాత యెహోషువ తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి ఆ 3వ తరానికి చెందినటువంటి ఇశ్రాయేలీయులు మరణించిన తర్వాత ఇంకొక తరం వచ్చిందట. ఏం తరం అది? 10వ వచనం అక్కడే. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం. ఎంత భయంకరమో చూడండి. అందుకు న్యాయాధిపతుల కాలం చీకటి కాలం అనేది. అనగా దేవుడు ఏ రీతిగా అద్భుతంగా ఇశ్రాయేలుని విమోచించాడో ఐగుప్తు దేశం నుంచి, 40 ఏళ్ళు ఏ రీతిగా దేవుడు వారిని పోషించాడో, సంరక్షించాడో, అలనాడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినటువంటి వాగ్దానము భూమిని యెహోషువ నాయకత్వంలో వారందరూ ఏ రీతిగా స్వాధీనం చేసుకున్నారో అక్కడే వారు నివాసం ఉంటున్నారు. కానీ చరిత్ర మర్చిపోయారు, గతాన్ని మర్చిపోయారు. అందుకే అబ్రహాం గారు చేసిన దాంట్లో తప్పే లేదు. చరిత్రను మనం గుర్తుంచుకోవాలి.
మోషేను మర్చిపోయారు, యెహోషువను మర్చిపోయారు. యెహోషువ నాయకత్వంలో జరిగినటువంటి ఆ యొక్క కార్యాలను వారు మర్చిపోయారు. యెహోవాను ఎరుగని తరం, యెహోవాను ఎరుగని తరం అంటే ఇప్పుడు పూర్తిగా, అందుకే తమ ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నటువంటి, దేవుని యందు విశ్వాసం ఉంచనటువంటి తరం, దేవుడంటే లెక్కలేనటువంటి తరం. పేరుకి ఇశ్రాయేలులే, పేరుకి ఇశ్రాయేల్. అందును బట్టి మనకు న్యాయాధిపతుల చరిత్ర, న్యాయాధిపతుల గ్రంథములో ఇశ్రాయేలీల యొక్క జీవితము అది చీకటి యుగమంటారు, చీకటి కాలమంటారు. అయితే చీకటిలో కూడా దేవుడు తన కొరకు నిలుపుకున్నటువంటి శేషం అంటాం, తన కొరకు నిలుపుకున్నటువంటి దేవుని బిడలు, దేవుని సేవకులు అక్కడక్కడ ఉంటారు. చీకటిలో కూడా మనకు అక్కడక్కడ మధ్యరాత్రిలో మనం చూసినట్లయితే ఆకాశంలో ఏం కనపడతాయి? మిణుకుమంటూ నక్షత్రాలు కనబడతాయి. ఆ రీతిగా ఆ చీకటి కాలంలో కూడా దేవుడు అక్కడక్కడ కొందరు భక్తి కలిగినటువంటి వారిని, తన వెంబడించేటువంటి వారిని ఆయన గుర్తించి ఆ పనిలో ఆయనకు ఇశ్రాయేలు దేశంలో వారిని వాడుకున్నాడు. అలా వాడుకున్నటువంటి వారే ఈ 15 మంది న్యాయాధిపతులు. వారిలో ఒక న్యాయాధిపతిని గురించి మనం చదివాం. అతడు ఎవరంటే, అతని పేరేంటి చెప్పండి? యెహూదు. ఇప్పుడే కదా మనం చదివాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము. ఇప్పుడు రండి, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం నుండి రాయబడినటువంటి మాట. ఇశ్రాయేలీయులు మరలంటే అర్థం ఏంటి? మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, ఆయన మరణించాడు. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, ఆయన కాలంలో బాగానే ఉన్నారు. అందుకే నాయకుడు ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు. నాయకులు దాటి వెళ్ళిన తర్వాత ఏమవుతున్నారు? జనాలు మరలా పడిపోతున్నారు, మరలా చెడిపోతున్నారు, మరలా చెదిరిపోతున్నారు. అందుకే నాయకులు అవసరం. నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, కాపర్ల కొరకు ప్రార్థన చేయాలి, ఒకరి కొరకు మరి ఒకరము, సంఘ క్షేమము కొరకు, ప్రత్యేకంగా ఈ పరిచర్య కొరకు మనము ప్రార్థన చేయాలని దేవుని వాక్యము చేతి మధ్యాహ్న కాలంలో ప్రత్యేకంగా హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఇక్కడ మనం చూసి ఇశ్రాయేలీయులు మరలా అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు చేశారు, ఒత్నీయేలు నాయకత్వంలో మంచిగానే ఉన్నారు, మరలా ఏం చేస్తున్నారు? మరలా పడిపోతున్నారు. మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక, వారు యెహోవా దృష్టికి దోషులైనందున దేవుడు ఊరుకుంటాడా? యెహోవా ఇశ్రాయేలులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజు అయిన ఎగ్లోనును, అది ఇప్పుడు వీరి మీదకి ఎవరు వస్తున్నారు? మోయాబు రాజు వచ్చాడు. మోయాబు రాజు ఏం చేయడు? ఇశ్రాయేలు ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు, వారితో యుద్ధం చేశాడు. అనగా బానిసలు అంటే అర్థం ఏమిటంటే ఇక వారికి హక్కు ఏముండదు, స్వేచ్ఛ ఏముండదు. రాజు ఏం చెబితే ఆ రాజ్య పరిపాలన ఆయన చెప్పినట్టే ఉండాలి. అనగా తినటానికి ఉండదు, ఉండటానికి ఉండదు, సంతోషంగా ఉండటానికి ఉండదు. కాబట్టి పేదరికం, బానిసత్వం గమనిస్తూ ఉన్నారా? అలాంటి చీకటి బ్రతుకులు. దీనికి కారణం ఏంటి చెప్పండి? వారు చేసిన పాపమే కదా. ఏముంది అక్కడ? యెహోవాకు మరలా వారు ఏం చేశారు? దేవుని దృష్టికి దోషులయ్యారు. కాబట్టి ప్రపంచంలో అరాచకం అనేది ఈ రీతిగా విస్తరించడానికి కారణం ఎవరు? దేవుడా? దేవుడా కాదండి. దేవుడు కలుగు చేసుకుంటే అసలు మనిషి ఎవడు ఉండడు. ఆయన దీర్ఘశాంతం, రాత్రి కూడా మనం ఆలోచన చేశాం. ఆయన దీర్ఘశాంతము, ఆయన అనుగ్రహ ఐశ్వర్యము ఏం చేస్తుంది? మారు మనసు పొందుటకు మనుషులను ఏం చేస్తుంది? ప్రేరేపిస్తూ ఉన్నది. దేవుడు దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. మరలా దోషులయ్యారు. అందుకే శత్రువు వచ్చాడు. శత్రువు అంటే ఆ రోజు అక్షరార్థంగా శత్రువులు, ఈరోజు శత్రువులు ఎవరు? గమనించండి. శత్రువు అంటే అర్థం ఏమిటి? దేవునికి దూరంగా వెళ్ళటం. సాతాను ఆలోచన చొప్పున నడవటం. సాతాను ఆక్రమించుకుంటాడు వ్యక్తిని. అందుకే చీకటి కార్యాలు, శరీర సంబంధమైనటువంటి కార్యాలు, దేవుని వాక్యములకు విరుద్ధంగా, దేవుని వాక్యములకు వేరుగా. గమనించండి. ఆ రీతిగా సాతాను ఏం చేస్తాడు? ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విషయంలో ఆ రీతిగా బలహీన పరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రీతి మనం చూసినట్లయితే ఇప్పుడు మోయాబు రాజు వారిని ఓడించాడు, వారిని పరిపాలన చేస్తూ ఉన్నాడు. తమ్మును తాము పరిపాలన చేసుకొనవలసినటువంటి ఇశ్రాయేలులు ఇప్పుడు మోయాబు రాజు కింద బానిసలుగా ఉన్నారు. ఆ రాజు పేరేంటి? మోయాబు రాజు పేరేంటి? ఎగ్లోను. మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోను వారిని ఇప్పుడు ఆక్రమించుకున్నాడు, వారిని ఓడించాడు, ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 13వ వచనంలో మనం చూసినట్లయితే అతడు అనగా ఎగ్లోను అమ్మోనీయులను అమాలేకీలను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి
ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనను. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజుకు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. దీన్ని ఒక చక్రం అంటాం, విష సర్కిల్ అంటాం. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఇశ్రాయేల్లో ఈ 400 సంవత్సరాలు. వారు తప్పు చేయటం, దేవుడు వారిని శిక్షించటం, దేవుడు శిక్షించగా మరలా వారు దేవుని వైపు తిరగటం, దేవుడు వారికి న్యాయాధిపతులను అనుగ్రహించడం. కాబట్టి ఈ సర్కిల్ అది తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ న్యాయాధిపతుల కాలంలో 450 సంవత్సరాలు అలానే జరిగింది. కాబట్టి దేవుడు ఎందుకు శత్రువులకు అనుమతించాడు? తన ప్రజ అయినటువంటి ఇశ్రాయేలీయులు మోయాబు రాజు కింద దాసులుగా ఉండటానికి ఎందుకు అనుమతించాడంటే, వారిని శిక్షిస్తున్నాడు. వారి దోషాన్ని బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించుట కొరకై మోయాబు రాజును లేపాడు. మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోను ఇతరుల సహాయాన్ని తీసుకొని ఎన్ని సంవత్సరాలు వారికి రాజుగా ఉన్నాడు? 18 సంవత్సరాలు మూలుగుచూ ఉన్నారు, బాధ అనుభవిస్తూ ఉన్నారు, శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. అప్పుడేం చేశారో చూడండి. అప్పుడేం చేశారు? 15వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవాకు ఇది మార్పు. కాబట్టి మనకు కలిగే శ్రమల్లో మనం ఏం చేయాలి? మనకు కలిగే ఇబ్బందుల్లో మనం ఏం చేయాలి? అందుకే స్థానిక సంఘంగా మనము వ్యక్తి ప్రార్థన కంటే కూడా, కుటుంబ ప్రార్థన కంటే కూడా సంఘ ప్రార్థన గొప్పదని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. అందుకే ప్రార్థనకు రావాలి, కోడికలకు హాజరు కావాలి, సహవాసంలో కొనసాగాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తుంది? బానిస దాసత్వంలో మ్రగ్గిపోతున్నారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. శత్రువైనటువంటి ఎగ్లోను తమను పరిపాలన చేయటం అనేది, ఆ పరిపాలనలో ఎన్నో విధాలుగా వారు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. వాటని అనగా ఆ రాజును ఎదిరించే ధైర్యం వారికి లేదు. అందువలన వారు ఏం చేస్తున్నారు? ఆ సమస్యను వారు పరిష్కరించుకోలేక వారు యెహోవాకు మొర్ర పెట్టగా, ఒకరు కాదు, ఇశ్రాయేలీయులు. అందుకే సంఘంగా మనం ప్రార్థన చేయాలి, ఆసక్తిగా మనం ప్రార్థన చేయాలి, పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి, ఎడతెగక మనం ప్రార్థన చేయాలి, విసుకక మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి సంఘము క్షేమంగా ఉండాలి, కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా క్షేమంగా, సంతోషంగా, నెమ్మదిగా ఉండాలి. సంఘములో ఐకమత్యం ఉండాలి, సంఘములో ఏకమత్యం ఉండాలి, సంఘములో ప్రేమ ఉండాలి, సంఘములో జరగవలసినటువంటి పరిచర్య చక్కగా జరుగుతూ విస్తరించాలి. నూతనాత్మల సంఘములో చేర్చబడాలి, సువార్త ఇతరులకు వ్యాపించబడాలంటే ఏం చేయాలి? మనం ఊరికినే జరుగుతుందా? ఇశ్రాయేలులందరూ ప్రార్థించిన రీతిగా స్థానిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా సంఘము ద్వారా జరుగుతూ ఉన్నటువంటి యొక్క పరిచర్యలో మనం ఏం కావాలి? పాలి భాగస్థలం కావాలి. కాబట్టి వారు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ శ్రమను బట్టి, ఇబ్బందులను బట్టి వారు యెహోవాకు మొర్ర పెట్టగా దేవుడు వింటాడా లేదా? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన మొర ఆలకిస్తాడు. నిన్న కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట. ఎలీషా దగ్గరికి ఈ రాజులు వెళ్తారు. ఇశ్రాయేల్ రాజు, తర్వాత యోధా రాజు, ఎదోము రాజు వెళ్ళి, అయ్యా 7 దినాల నుంచి మాకు నీరు లేదు, ఇదిగో ఈ యొక్క లోయలో మేమున్నాం, మేము చనిపోతాం, ఇక మేమే కాదు మా సైన్యం, మా పశువులు చనిపోతాయంటే అప్పుడు ఎలీషా వాడికి ఒక సమాధానం ఇస్తాడు. కందకాలు తవ్వండి అని దేవుడు తనకు సెలవిచ్చినటువంటి ఆ యొక్క మాట చొప్పున, నిజమే, కందకం అంటే తగ్గింపు జీవితం. అనగా ప్రార్థించేటప్పుడు మనల్ని ఎలా ప్రార్థన చేయాలి? శంకర్ ఎలా ప్రార్థన చేశాడు గమనించండి. తగ్గింపు. ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, ఇప్పుడు వీరు చేస్తుంది అదే, దేవా పాపులమైన మమ్మల్ని క్షమించయ్యా, నీకు వ్యతిరేకంగా మేము జీవించా, మేము నీకు వ్యతిరేకంగా దోషములు చేయుటను బట్టే, మా ఇష్టానుసారంగా మేము జీవించడం బట్టే ఈ పరిస్థితి మాకు ఎదురైంది. ప్రభా, దయతో మమ్మల్ని క్షమించు, ఈ రాజు నుండి మమ్మల్ని విడిపించు, మాకు స్వేచ్ఛనివ్వు, మాకు స్వాతంత్రాన్నివ్వు. ఈ రాజు మమ్మల్ని పెట్టే ఇబ్బందులను, కష్టాలను మేము భరించలేకపోతూ ఉన్నాని దేవునికి మొర్ర పెట్టగా దేవుడు మన మొర వింటాడా లేదా? ఆయన అనగా మన ప్రార్థన ఆలకిస్తాడు, తగురీతిగా ఆయన మనకి జవాబిస్తాడు. కాబట్టి ప్రార్థన విని ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నాడో చూడండి. అక్కడ మనం చూసినట్లయితే, ఇశ్రాయేలులు యెహోవాకు మొర్ర పెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు యోహోదను
రక్షకుని వారి కొరకు యెహోవా నియమించను. రక్షకుడన్నా న్యాయాధిపతి అన్న ఒకటే మాట. అనగా ఆ పరిస్థితి నుండి, అనగా మోయాబు రాజు చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించుట కొరకై దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎలాంటి వారు? దేవునికి ఇష్టమైన వారు, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు, ఇశ్రాయేలు జనాంగము ఎడల శ్రద్ధ గలవారు, ప్రేమ కలిగినటువంటి వారు. అలాంటి వారినే దేవుడు లేపుతాడు, అలాంటి వారినే దేవుడు వాడుకుంటారు, అలాంటి వారినే దేవుడు ఎన్నుకుంటాడు, నియమిస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు వారిని, ఇశ్రాయేలులను వారి కష్టము నుండి, బాధ నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి విడిపించుట కొరకై ఒక న్యాయాధిపతిని ఎన్నుకున్నాడు, నియమించాడు, చూపిస్తున్నాడు కూడా. ఎవరు అతనంటే అతడు బెన్యామీను గోత్రమునకు చెందినటువంటి వాడు, గెరా కుమారుడు. అతని పేరేంటి? ఏహూదు. ఇది రెండవ న్యాయాధిపతి. మొదటి న్యాయాధిపతి ఏమో ఒత్నీయేలు పైన ఉంటుంది, ఏహూదేమో రెండవ న్యాయాధిపతి. ఎవరు ఏహూదు అంటే ఇతడు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. రెండవదిగా అతడు గెరా కుమారుడు. అంత మాత్రమే కాదు, అతనిలో మనం చూసినట్లయితే ఆ తర్వాత మనం చూస్తే అతడు ఎడమ చేతి పనివాడు. ఎడమ చేతి వాటం మనం కొంతమందిని చూస్తాం, పిల్లలకి మనం ఏం చెప్పం. కొంతమందికి కుడి చేతితో రాయకుండా ఎడం చేతితో రాస్తారు, మనకేంటో తెలియదు. మరి ఎడం చేతితో రాస్తారు. కానీ ఇక్కడ ఇతడు కూడా ఎడమ చేతి వాటం. అనగా ఏ పని చేయాలన్నా మొదట ఏ చేయి వాడతాడు? ఎడం చేయి వాడతాడు. యుద్ధం చేయడానికి కూడా ఏ చేయి వాడతాడు? ఎడమ చేయి వాడతాడు. కానీ దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. అనగా ఎడమ చేయి వాడటం అనేది దేవుని వాక్యంలో అది ఒక బలహీనతను రాయబడింది. ఎడమ చేయి వాడటం అనేటువంటిది అది ఒక బలహీనతని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అనగా ఎడమ చేతి వాటము కలిగినటువంటి 12 గోత్రాలలో కడమ గోత్రము, చివరి గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి గెరా కుమారుడైనటువంటి ఏహూదును దేవుడు ఏం చేశాడు? ఎన్నిక చేశాడు. దేవుడు ఎన్నిక చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అనగా దేవుని యొక్క కార్యాలు అందుకే అద్భుతాలు. మనకంటే జ్ఞానం కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు. దేవుడు కోరుకునేది జ్ఞానం కాదు. దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? సమూయేలుతో దేవుడు ఆ యొక్క రాజు అయినటువంటి దావీదు విషయంలో పలికినటువంటి మాట. మనుషులు ఏం చూస్తారు? ఇంత ఎత్తు కావాలి, ఇంత అందం కావాలి, ఇంత ఆస్తి కావాలి, ఇంత చదువు కావాలి. నిజమే, వాటిని చూస్తాం జనరల్గా, సహజంగా. మనుషులమైనటువంటి మనము, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పై రూపమును ఆయన చూడడు. ఆయన ఏం చూస్తాడు? ఆయన హృదయాన్ని లక్ష్య పెడతాడు. అనగా ఈయన హృదయం ఎలా ఉన్నది? ఏహూదు హృదయం ఎలా ఉన్నది? దేవునికి ఇష్టమైనదిగా ఉన్నది. దేవుని కార్యాల్లో మనం ముందుకు సాగాలంటే మొదట మన హృదయం దేవుని ఎదుట దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మన హృదయం గమనించండి, హృదయంలో ఉన్నటువంటి సంగతులు, హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, మన హృదయం దేవుని వాక్యము చేత నింపబడి, దేవుని తలంపుల చేత నింపబడి, దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు సాగాలి అనేటువంటి హృదయం, అనగా దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు తగిన సమయం ముందు తప్పనిసరిగా. ఇప్పటివరకు ఏహూదు అంటే ఎవరికీ తెలియదు, ఇప్పటివరకు ఏహూదు అంటే ఎవరికీ తెలియదు. వారి మధ్యనే ఉన్నాడు, ఎవరూ గుర్తించలా. కానీ దేవుడు గుర్తిస్తాడు. గమనిస్తూ ఉన్నాడా? దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, కానీ దేవుని యొక్క ఆ నేత్రము, కనుదృష్టి ప్రతివారిని ఏం చేస్తుంది? పరీక్షిస్తూ ఉన్నది. ప్రతివారిని యెహోవా ఆయన కనుదృష్టి పరీక్షిస్తూ ఉన్నది అనేటువంటి మాటను చూడండి. ఒక మాట చూపిస్తా. కీర్తనలు 11వ కీర్తన, 11వ కీర్తన. దేవునికి పక్షపాతం అంటూ ఏముండదో, ఎవరిని ఎప్పుడు లేపాలో, ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో, ఎవరిని ఎప్పుడు పిలవాలో, ఎవరిని ఎప్పుడు నియమించాలో అది ఆయన చిత్తం. మనం కనిపెట్టుకుని ఉండాలి. 11వ కీర్తన 4వ వచనం. 11 యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఎట్ట చూస్తున్నాడట? కన్నులారంటే అర్థం ఏంటి? ఆయన చూపు మనుషులను పరీక్షిస్తూ ఉంటుంది, పరిశోధిస్తూ ఉంటుంది, పరిశీలిస్తూ ఉంటుంది. హృదయ అంతరంగాలను పరిశీలిస్తూ ఉంటాడు. తన పని జరిగించుట కొరకై, తన సేవను జరిగించుట కొరకై,
తగినటువంటి శ్రద్ధ ఉందా? తగినటువంటి ఆ భారం ఉన్నదా? తగినటువంటి ఆ ప్రేమ ఉన్నదా? తగినటువంటి ఆ విశ్వాసం ఉన్నదా? ఆ జీవితం ఉన్నదా అని దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన పరమందున్నాడు. అదే సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు? భూలోకములో ఉన్నటువంటి మానవులందరినీ, అంతేగా అక్కడ రాయబడిన మాట, ఆయన నరులను అంటే అందరినీ, మంచివారిని చెడ్డవారిని, రక్షింపబడిన వారిని రక్షింపబడని వారిని, సంఘములో ఉన్నటువంటి పెద్దలను, సేవకులను, కాపరులను, అర్థమవుతుందా, సామాన్యమైన విశ్వాసులను అందరినీ ఆయన ఏం చేస్తున్నాడు? కన్నులారా. ఎప్పుడెప్పుడు? ప్రతిదినం, అనుక్షణం. ఇశ్రాయేలీలను కాపాడువాడు కొనుకడు. మనకి నిద్ర, మన శరీరానికి నిద్ర. ఆయన ఆత్మరూపి కదా, ఆయనకి నిద్ర ఉండదు. 24 గంటలు మన పనే, ధ్యాస మనమే, సంఘమే. రక్షింపబడినటువంటి నీవు నేను ఆయనకిష్టముగా భూలోకంలో జీవించాలని ప్రభు ఎల్లవేళలా మన ఎడల అంత చింత కలిగి ఉన్నాడు, అంత భారం కలిగి ఉన్నాడు. గమనించండి, పరలోకము నుండి దేవుడు ఏం చేస్తున్నాడట? మనల్ని ఎవరూ చూడటం లేదని మనం అనుకోకూడదు, మన విషయాలు ఎవరికీ తెలియటం లేదని మనం అనుకోకూడదు. ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడిన ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? తర్వాత కింద, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచుండగా, అప్పుడు ఆయన కంటికి ఎవరు కనపడ్డాడు? ఆయన దృష్టిలో ఎవరు పడ్డారు చెప్పండి? ఆ ఏహూదు. అది దేవుని పరిచర్య చేయుట కొరకై ఆయన దృష్టిలో నీవు పడాలంటే ఏహూదు లాంటి మనస్సు, ఏహూదు లాంటి తగ్గింపు, ఏహూదు లాంటి వినయం, ఏహూదు లాంటి సాత్వికం, ఏహూదు లాంటి విశ్వాసం. ఆయన నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందని మనం చూస్తాం దినవృత్తాంతాల గ్రంథంలో. కాబట్టి మన అంశం అది కాదు, కానీ ముందుకు రండి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని లేపాడు, ఒక వ్యక్తిని లేపి ఆ రోజులు ఏం చేయాలి? మోయాబు రాజు దగ్గరికి కప్పమంటే అర్థం ఏమిటి? పన్ను చెల్లించాలి. అనగా కష్టపడి సంపాదించినటువంటి ఆస్తి ఉంటుందే, అప్పుడు ఆస్తి అంటే ఏముంది? పొలంలో పండిన పంట, వారికి ఉన్నటువంటి ఆ పశువులు, వాటన్నిటినీ కూడా కొన్నిసార్లు అమ్మి, లేకపోతే వాటిని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాలి. దాన్ని ఏమంటారు? కప్పం. రాజుగారు అనగా పండిన పంట ఎన్ని? నీకు 100 బస్తాలు పండినయా, నాకు 80 బస్తాలు పంపించమంటాడు. పంపటం కాదు, వాళ్ళ సైనికులు వస్తారు. అర్థమైందా? కష్టపడి పనిచేసి చెమటోడ్చి పండించిందేమో రైతు, కానీ ఏం చేస్తున్నాడు రాజు? ఎందుకు? అతడు శాసిస్తాడు, పరిపాలన అతనిదే కదా. ఇవన్నీ తీసుకుని ఏం చేయాలి? ఆ రాజుగారి దగ్గర ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళాలి. ఇదిగో పలానా గోడౌన్లో పెట్టండి, గొడ్లు ఉన్నాయా, ఎడ్లు ఉన్నాయా, గొర్రెలు ఉన్నాయా, పశువులు ఉన్నాయా, ఇదిగో పలానా చోట మా కాపురు ఉన్నాడు, అక్కడికి తీసుకెళ్ళి. సైనికులు ఉంటారు, సైనికులు తిరుగుతారు. ఎన్ని సంవత్సరాలు ఈ బాధ? 18 సంవత్సరంలో ఇలాంటి శ్రమ వారు అనుభవించారు. ఏహూదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? కప్పమును పంపించేటప్పుడు ఇప్పుడు ఏహూదును పంపిస్తున్నాడు. ఏహూదును పంపించినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే ఆ కప్పాన్ని మోసుకుంటూ రాజు అయినటువంటి ఎగ్లోను దగ్గరికి తాను వెళుతూ ఉన్నాడు. ఒక మాట చూడాలి, ఆయన ఎడమ చేతి వాటము కలిగినటువంటి బలహీనుడు అనేటువంటి మాట మనం చూచాం కదా. చూడండి, మొదటి కొరింథీ పత్రిక. మరి మనం ఎవరము? దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎలాంటి వారము లోకములో? మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26 నుండి కొన్ని వచనాలు 29 వరకు మనం చదువుదాం. సహోదరులారా, అలా యెహోవాను పిలిచినటువంటి దేవుడు ఈనాడు నిన్ను నన్ను పిలిచాడు, రక్షించాడు. అయితే నిన్ను నన్ను పిలిచినటువంటి ఆ యొక్క పిలుపుని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మనలో జ్ఞానులు ఉన్నారు ఎవరైనా? లోకంలో మనకంటే పాండిత్యం గలవారు, జ్ఞానులైనటువంటి వారు అనేకులు ఉన్నారండి. కానీ దేవుడు నిన్ను నన్ను, జ్ఞానము లేనటువంటి నిన్ను నన్ను, మనలో జ్ఞానులు లేరు, ఘనులు ఉన్నారా?
పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు ఉన్నారా? అనగా లోకపు దృష్టిలో లోక సంబంధమైనటువంటి జ్ఞానం మనకు లేదు. లోక సంబంధమైనటువంటి ఘనులు ఇక్కడ సంఘములో ఉండరు. తర్వాత గొప్ప వంశం, ఈ లోకములో గొప్ప వంశం, మేము గొప్పవారు అని చెప్పుకునేవారు ఉంటారు. కాబట్టి సంఘములో లేరు అలాంటి వారు. అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, అనగా వెర్రివారంటే ఎన్నిక లేనటువంటి నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. లోకం మనల్ని గుర్తించదు, కానీ దేవుడు మనల్ని గుర్తించాడు. దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడే మనల్ని ఎన్నిక చేశాడు. మనం ఎంత ధన్యులమో చూడండి. ఈలోకి సంబంధమైనటువంటి జ్ఞానం లేకపోవచ్చు, ఈలోకి సంబంధమైనటువంటి ఘనత లేకపోవచ్చు, ఈలోకి సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, కానీ ఈ లోకములో ఎన్నికలైనటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అందుకు దేవుని స్తుతించాలి. అది ఒకవేళ డబ్బున్న వాళ్ళనే దేవుడు రక్షిస్తానంటే ఇక మనకెప్పుడు రక్షణ దొరికింది చెప్పండి? టాటా బిర్లాలే రక్షింపబడతారు కదా. ఇక్కడ వాళ్ళే ధనికులు, అక్కడ కూడా వాళ్ళే. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఈ లోకంలో ఎన్నికలైనటువంటి, అనగా ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, గొప్ప గొప్ప భాగ్యవంతులు కూడా రక్షింపబడ్డారు. అబ్రహాం సామాన్యమైన వ్యక్తి కాదు, బహుభాగ్యవంతుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సామాన్యమైన వారు కాదు. యోసేపు ప్రధానమంత్రి, దానియేలు ఎంతవాడు, రాజు. గమనించినట్లయితే రక్షింపబడినటువంటి వారిలో సామాన్యులు ఉన్నారు, అదే రీతిగా భాగ్యవంతులు కూడా ఉన్నారు, ఆస్తికర్తలు కూడా ఉన్నారు. దేవునికి పక్షపాతం లేదు. అది ఎక్కువగా ఎవరంటే ప్రభు వైపు చూచేది సామాన్యంగా జీవించేవారు, ఎక్కువగా వారిని మనం చూస్తాం. ఎన్నికలేనట్టు, అనగా లోకములో ఎన్నికలేనటువంటి వారు ప్రభు ప్రేమ చేత ఆకర్షింపబడతారు. ఇది మన ధన్యత. మనం ఈ రీతిగా ఉండటం అనేది ధన్యత అండి. ఒకవేళ ఆస్తి ఉంటే ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళమా? ఎక్కువ చదువుంటే ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళమా? ఎక్కువ పేరు ప్రఖ్యాతులుంటే ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళమా? దేవుని కృప ఎంత గొప్పదో చూడండి. తర్వాత చూడండి, అక్కడే 1 కొరింథీ పత్రిక తర్వాత మనం చూసినట్లయితే మొదటిగా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే మన జ్ఞానం లేదా? మనం 30వ వచనంలో మనం చూసినట్లయితే, 31లో మనం చూసినట్లయితే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానం, దేవుని మూలముగా అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకేమిచ్చాడు? గొప్ప జ్ఞానం. ఈ లోకంలో ఉన్నటువంటి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తులు గ్రహించలేనటువంటి జ్ఞానం ఒక సామాన్యమైన విశ్వాసికి దేవుడిచ్చాడు. ఈ జ్ఞానం ఏంటి అనగా దేవుని వాక్యములో మర్మముగా ఉన్నటువంటి జ్ఞానం. విశ్వాసం ఉంచితే రక్షణ అనే జ్ఞానం. విశ్వాసం ఉంచితే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నరకము నుండి తప్పింపబడి పరలోకములో ప్రవేశిస్తామనేటువంటి జ్ఞానం. పాపము వల్ల వచ్చు జీతం మరణం అనేటువంటి జ్ఞానం. గమనిస్తూ దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి దైవ జ్ఞానం ఎంత గొప్ప సంగతి అండి. దైవ జ్ఞానం దేవుడు మనకు, ఈ లోకంలో ఎన్నికలైనటువంటి వారమే, కానీ దేవుని దృష్టిలో అందుకు దేవుడు యెహోవాను ఎన్నుకున్నాడు. ఈనాడు నిన్ను నన్ను ఎన్నుకొని తన సంఘములో తన పరిచర్య చేయుట కొరకై. అందుకే పాటలు అందరూ కలిసి పాడాలి. ప్రార్థన ఒకరు చేస్తూ ఉండగా, నడిపిస్తూ ఉండగా మిగిలినటువంటి వారు ఆమేననాలి. ఆమేననుట ద్వారా ఏకీభవించాలి. అదే రీతిగా స్తుతులు చెల్లించు ఉండగా సంఘము తరపున ఒకరు నడిపిస్తూ ఉండగా ఒక సహోదరుడు, మనం ఆమేననుట ద్వారా ఏం చేస్తాం? ఏకీభవిస్తాం. సంఘం అనేది ఒక మంద, సంఘం అనేది ఒక ఇంటితో పోల్చబడింది. కాబట్టి మనమందరము
దేవుని రక్తము చేత కడుగుబడినటువంటి దేవుని పిల్లలం, పరలోక కుటుంబమునకు చెందినటువంటి ఆయన బిడ్డలం, పరలోక పట్టణ పౌరులం. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత! ఈ లోకమంతా కూడా మనం చూస్తాం, భూమి ఆకాశములు గతించిపోతాయి, కానీ సదాకాలం నిలిచే ఆయన రాజ్యం, సదాకాలం నిలిచే ఆయన సింహాసనం, సదాకాలం నిలిచే ఆయన యొక్క సన్నిధిలో మనం ఎలా ఉంటాం? నిత్యము నిత్యము ఆయన సన్నిధిలో మనము సంతోషిస్తామని, ఆయన బిడ్డలంగా జీవిస్తామని దేవుని వాక్యం చేత మనం హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే కప్పం తీసుకెళ్తూ ఉన్నాడు, సమయం కొరకు వేచి ఉన్నాడు. అయితే ఏం చేశాడు ఏహూదు? ఆ మోయాబు రాజు అయినటువంటి ఆ ఎగ్లోనును ఏం చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి కత్తి చేత ఎగ్లోను బహు స్థూలకాయుడు, అంటే చాలా బలవంతుడు. కానీ ఆ బలవంతుడైనటువంటి ఆ యొక్క ఎగ్లోనును ఏహూదు ఏం చేస్తాడు? చంపివేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మనం చదివాం కదా, న్యాయాధిపతుల గ్రంథము 30వ అధ్యాయము 29వ వచనంలో రాయబడినటువంటి మాట, 29వ వచనంలో రాయబడిన మాట, ఆ కాలమున వారు మోయాబీయులలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని, ఆనాడు అక్షరార్థమైన యుద్ధం, పాత నిబంధనలో అక్షరార్థమైన యుద్ధం. నేడు మనకు అలాంటిది లేదు. నేడు మన యుద్ధం ఎవరితో? దురాత్మల సమూహముతో, సాతానుతో, శరీర కార్యాలతో, ప్రాచీన స్వభావముతో మన యొక్క పోరాటం. నాడు గమనించి, పాత నిబంధనలు అక్షరార్థమైన పోరాటం, ఆత్మీయ పోరాటం ఉన్నది, కానీ అదే సమయంలో అక్షరార్థమైన పోరాటం. అందుకే నేడు మన పోరాటం వ్యక్తులతో కాదు, మనుషులతో కాదు. అందుకే మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు. మన ఆయుధాలు ఏంటి చెప్పండి? విశ్వాసం మన ఆయుధం. గమనిస్తూ, మన ఆయుధాలు ఏంటి అనగా నీతి సంబంధమైనటువంటి ఆయుధాలు. ఎరికో పట్టణం ఎలా పట్టబడింది ఇశ్రాయేలులకు? ఏమిటి వారి ఆయుధం? విశ్వాసం. విశ్వాసము చేత ఎరికో గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఏం చేశాడు? నెబుకద్నెజరు అగ్నిగుంధకములో వేశాడు, అనగా అగ్ని మండుచూ ఉన్నది, దానిలో పడవేశాడు. కానీ వారికి ఉన్న ఆయుధం ఏమిటి? విశ్వాసం. వారి విశ్వాసము అగ్ని బలమును చల్లార్చిందని రాయబడింది. అందుకే దేవుని కార్యములు బహు గొప్పవండి. చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ఆయన కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు ఎంత సంతోషమో తెలుసా? ఎంత గొప్పవాడు మన దేవుడు! అగ్ని బలమును చల్లార్చగలిగినటువంటి శక్తి గలవాడు. ఎందుకు? అగ్నిని సృజించింది ఆయనే. అగ్ని దేవుని మాట వింటది, సముద్రము దేవుని మాట వింటది, ప్రకృతి దేవుని మాట వింటది. అదే రీతిగా ఎవరైతే దేవుని యొక్క మాట విని లోబడి ప్రభు కొరకు జీవిస్తారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు, తన సేవలో వాడుకుంటాడు. కాబట్టి ఎన్నిక లేనటువంటి యోహోదును ఏర్పాటు చేసుకున్నాడు. 12 గోత్రాలలో కడమ గోత్రం. అందుకే దావీదు అంటాడు, అయ్యా నేను ఏ పాటి వాడనయ్యా, నన్ను రాజుగా సింహాసనం మీదకి తీసుకుని వచ్చావు. ఇది మన ప్రార్థన, ఇది మన పాట, ఇది మన స్తుతి, ఇది మన ఆరాధన. కాబట్టి మనం గొప్పవారమని ఎన్నడూ చెప్పుకోకూడదండి. దేవుడు గొప్పవాడు, ఆయన రాజ్యం గొప్పది, ఆయన వాక్యం గొప్పది, ఆయన సింహాసనం గొప్పది, అది తరతరాలు. ఇప్పుడే మనం విన్నాం, సకల యుగములలో ఆయన రాజు. ఈ సత్యం, ఈ విషయం చాలామందికి అర్థం కావటంలా. భూమి ఎవరిది? ఆయనదే. సూర్యుడు ఎవరిది? ఆయనదే. మరేంది ఆ దేవుడు ఈ దేవుడు అంటాడు? మనలాగా దేవుడు ఉంటాడా? ఆయన సకల ప్రజలకు లోకరక్షకుడు, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమామయుడు. ఎంతకంటే ప్రేమ, ఎంతకంటే కృప వేరొక చోట మనం చూడగలమా? మరణాన్ని జయించి తిరిగి లేచినా ఎంతకంటే అద్భుతం ఉన్నదా? ఇప్పుడు మనకు మరణ భయం లేనే లేదు. గమనిస్తూ ఉన్నారు. ఈనాడు కనుక ప్రభు మనం పిలిస్తే సంతోషంగా ప్రభు సన్నిధికి వెళ్తే, ఎందుకు? పరలోకంలో దుఃఖం ఉండదు, ఎల్లవేళలా సంతోషం. కాబట్టి మన గురి పరలోకం.
పరలోకం నుండి ప్రభు వస్తే సంఘం ఎత్తబడుతుంది, మనం మార్చబడతాం. కాబట్టి ఆ గురి కలిగినటువంటి వారమై భూలోకంలో మనం జీవించాలి. కాబట్టి ఎన్నిక లేనటువంటి ఏహోదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేనటువంటి ఏహోదు మోయాబు రాజును ఓడించాడు. బలశాలి, ఎంతో సైన్యం ఉంది ఆయన దగ్గర, ఎంతమందో శతాధిపతులు, సహస్రాధిపతులు, శౌర్య పరాక్రమములు కలిగినటువంటి వారు, యుద్ధములో ఆరితేరినటువంటి వారు ఎందరో ఉండవచ్చు. దేవుని వాక్యమైనటువంటి ఖడ్గం మన చేతిలో ఉండగా విశ్వాసము అనేటువంటి డాలు మనము పట్టుకొని మన విశ్వపత్రికలో ఆ మాటలు మనం చూస్తాం. ఈ విశ్వాస పరుగు పందెంలో మనం ఓపికగా ముందుకు సాగాలి. ఇలాంటి అల్పుడైనటువంటి ఏహూదును దేవుడు ఇశ్రాయేలు జనాంగమును ఏలుట కొరకై, ఆ శత్రువు బారి నుండి వారిని విడిపించుట కొరకై ఎన్నిక చేయగా దేవుని యొక్క ఉద్దేశము ఏహూదు జీవితంలో నెరవేరిందా లేదా? నెరవేరింది. మోయాబు రాజును ఎగ్లోనును ఓడించాడు. మోయాబీలను అనగా ఆరితేరినటువంటి శౌర్యము కలిగినటువంటి పరాక్రమశాలులందరినీ కూడా ఓడించి, ఇప్పుడు వీరు ఎందుకు మొరపెట్టింది? ఎందుకు? అయ్యా, ఈ శత్రువు బారి నుండి మమ్మల్ని తప్పించి మాకు నెమ్మది దయచేయి, మాకు విశ్రాంతి దయచేయి, మమ్మల్ని పరిపాలించే ఒక నాయకుడిని మీరు మాకు అనుగ్రహించంటే. చూడండి, ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం నెమ్మదిగా ఉన్నది అంటే అక్కడ మనం చూస్తాం చివరి భాగంలో, ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలు చేతి క్రింద అణపబడగా దేశము 80 సంవత్సరాలు. అనగా దేవుని చేతిలో ఎంత బలంగా వాడబడ్డాడో చూడండి ఏహూదు. ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నాడో చూడండి, ఎలా హెచ్చించాడో చూడండి. మనుషులు హెచ్చించేది ఎవరు చెప్పండి? దేవుడు, మనుషులు కాదండి. అందుకే మనం దేవుని వైపు చూడాలి. మనం రక్షించేది ఆయనే, తన పని కొరకు మనను ఏర్పరచుకునేది ఆయనే, తన పని జరిగించుట కొరకై కావలసినటువంటి శక్తిని కూడా అనుగ్రహించేది ఆయనే. మొదటిగా అందుకే మీకు చెప్పా, కళ్ళు లేనటువంటి 3 వ్యక్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కవులయ్యారు. దానికి కారణం ఏమిటి? వారిలో ఉన్న విశ్వాసం. మనకి తెలుగులో ఒక మాట ఉంటుంది కదా, మనసు ఉంటే ఏముంటుంది చెప్పండి? ఉంటుందా లేదా? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనే మనస్సు, ప్రార్థన చేయాలనే మనస్సు, ప్రభు కొరకు జీవించాలనే మనస్సు, కొందరినైనా ప్రభు వైపు మళ్ళించాలి అనేటువంటి మనస్సు ఉంటే దేవుడు వాడుకోడా? ఏహూదును వాడుకోలేదా? దావీదు ఎవరు చెప్పండి? దావీదు ఎవరు? ఆ ఇంటిలో చిన్నవాడు, కడపటివాడు, యెషయా కుటుంబంలో కడపటివాడు. ఏం చేస్తున్నాడు? అన్నలు కూడా పట్టించుకోవాలా. అన్నలు కాస్త ఎత్తైన వాళ్ళు, కాస్త బలంగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి సైన్యంలో ఉన్నారు. కానీ ఈయన దేనికి పనికిరాడని తండ్రి ఎక్కడ పెట్టాడు? గొర్రెలు కాచుకునేటువంటి కాపరిగా ఉన్నాడు. కానీ ఏముంది? దావీదు హృదయంలో దైవభక్తి. అందుకే దేవుని హృదయానుసారుడు. అందుకే తగిన కాలం మంది దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. తగిన కాలం మంది దేవుడు హెచ్చిస్తాడు, తగిన కాలం మంది దేవుడు కార్యాలు తప్పనిసరిగా జరిగిస్తాడు. కాబట్టి ఆ రీతిగా వారిలో ఉన్నటువంటి ఆ యొక్క నింద, అవమానము, మోయాబు చేతి క్రింద వారు అనుభవిస్తూ ఉన్నటువంటి శ్రమలు, కష్టము, దుఃఖం, అంగలార్పు అంతా కూడా దేవుడు తీసివేశాడు. ఎవరి ద్వారా? తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఎన్నిక లేనటువంటి ఏహూదును వారి మీద న్యాయాధిపతిగా నియమించడం ద్వారా దేశం ఎన్ని సంవత్సరాలు నెమ్మది పొందింది? 85 సంవత్సరములు దేశము నెమ్మదిగా ఉన్నట్లుగా మనం చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. కాబట్టి కార్యాలు జరిగించేది ఎవరు? అందుకే మనం ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం గమనించాలండి. 16వ వచనంలో నా వలన అంటే అర్థం ఏమిటి? నియమించేది ఎవరు? సంఘాన్ని, పెద్దలను, సేవకులను, పరిచారకులను రక్షించేది ఎవరు? దేవుడేనండి. మనం సాధనాలమే. సువార్త ప్రకటించిన మనం సాధనాలమే. ఆత్మకార్యం జరిగించేది దేవుడు. వ్యక్తులో ఏమి లేదు. ఆయన మనల్ని సాధనాలుగా వాడుకుంటున్నాడు. ఒక ఇంటిలో ఉన్నటువంటి పాత్రలను ఆ ఇంటిలో మనం ఎలా వాడుకుంటామో, దేవుని ఇంటిలో పాత్రలు మనం, సాధనాలను మనం. అందుకే ఆయన చేతిలో వాడబడే పాత్రలుగా మనం ఉండాలి. వంటకే పాత్రలు వాడతాడు,
పాలకి ఏ పాత్ర పడితే ఆ పాత్ర వాడతారా? వాడితే ఏమైంది? పాలు ఇరిగిపోతాయి. అన్నం వండితే ఏమైపోతుంది? కొన్నిసార్లు అన్నం విషమైపోతుంది. కారణం ఏంటి? సరిగా శుభ్రం చేయకపోతే, సరిగా కడగ. అందుకే దేవుని చేతిలో వాడబడే అర్హమైనటువంటి పాత్రలుగా మనం ఉండాలి. సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, అందరికీ పని ఉంది. నిన్న కూడా నేను జ్ఞాపకం చేశా. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి పని ఎలా ఉన్నదో, సంఘములో ఉన్న ప్రతి సహోదరికి, ప్రతి సహోదరునికి పని ఉంది. కనబడే పని, కనబడిన పని. గుండె కనపడిద్దా? గుండె పని గొప్పదా? చేయి పని గొప్పదా? గుండె కనపడిద్దా? ఊపిరితిత్తులు కనపడతాయా? అనగా కనబడే అవయవాల కంటే కూడా కనబడిన అవయవాలు చాలా ఉన్నాయి. రక్తం కనపడిద్దా? గమనించాలండి. కిడ్నీస్ కనపడతాయా? కానీ అవి చేసే పనులు అవి చేయకపోతే మనం జీవించలేం, మనం బ్రతకలేం. అదే రీతిగా సంఘానికి కనబడేవారు పురుషులు, కానీ కనబడిన పరిచర్య ఎవరిది? మీది, సహోదరుడిది. ప్రార్థన, వాక్యం, సహవాసం. అందుకే మీరు ఏర్పాటు చేసుకుని ప్రార్థన విజ్ఞాపన కూడుకున్నది, అదే సహోదరులు కూడుకున్నది. రండి, పగలంతా ఒకళ్ళు పని చేస్తున్నారా? పని చేయండి. సాయంకాలం విరామ సమయం ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థనకి వెళ్ళాలి అనేటువంటి మనసు. కాబట్టి ఒకవైపు మన యొక్క జీవనోపాధి కొరకై మనం కష్టపడాలి. అందుకు అపోస్తులైన పౌలు అన్నాడు, ఈ నా 2 చేతులు కష్టపడినవని మీకే తెలియనున్నాడు. ఈ నా 2 చేతులు కష్టపడ్డాయి. కష్టపడాలండి. చదువుకునేటువంటి సమయంలో బిడ్డలు కష్టపడాలి, సమయాన్ని వృధా చేయకూడదు. అదే రీతిగా జీవితంలో కష్టపడాలి, కుటుంబ విషయంలో కష్టపడాలి. అదే సమయంలో పరిచర్యలో ప్రభువు పాదముల యొద్ద మనం ధ్యానం చేస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ ప్రయాసపడాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, కాబట్టి చూచేదెవరు? ఆయన కన్నులారా పరిశీలన చేస్తున్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏమిటో, మన హృదయంలో ఉన్న తీర్మానం ఏమిటో ఆయన చూస్తూ ఉన్నాడు. చూసి తగిన కాలం మంది ఏం చేస్తాడు? హెచ్చించేది ఆయన. ఇక్కడ మనం చూసినట్లయితే 8వ అధ్యాయం సామెతలు 8:16లో రాయబడినటువంటి మాట, నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము. అందుకే ప్రభుత్వం అనేది కొన్నిసార్లు పడిపోతుంది, కొన్నిసార్లు మనకు సంబంధం లేదండి. ఏ ప్రభుత్వమైనా అధికారులను గౌరవించమంది అంతే. అధికారులను ప్రభుత్వాన్ని మనం గౌరవించాలి. వ్యతిరేకంగా అనడం మనం మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడే ఇచ్చిన అధికారం అది. వారు దానికి జవాబుదారులు. మనం ఏం చేయాలి? లోబడాలి. అయితే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా చట్టం ఉందా, ఇట్లా మీరు కూడకూడదు అని అంటుంది, దాన్ని వ్యతిరేకిస్తాం. సువార్త ప్రకటన చేయకూడదని శాసనం వచ్చిందా, దాన్ని వ్యతిరేకిస్తాం. మీరు ఆరాధన చేయకూడదని శాసనం వచ్చిందా, దాన్ని వ్యతిరేకిస్తాం. మణిపూర్లో జరిగింది ఇది, అందుకు నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి అలాంటి శాసనం వస్తే మరెక్కువగా కూడుకోవాలి, మరెక్కువగా ప్రభు సన్నిధికి రావాలి, మరెక్కువగా ఆశ కలిగి అందరము చేతులు కలిపి ఏమైనా పర్లా. అందుకే సింహాలకు విసిరివేసిన అనుదినము ముమ్మారు ప్రార్థన చేయటం అనేది దానియేలు ఆపివేశాడా? కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా, శాసనాలు ఎలా ఉన్నా, చట్టాలు ఎలా ఉన్నా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. అయినా మన ప్రభువు గొప్పవాడండి. ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. కాబట్టి ఒకవేళ శాసనాలు, చట్టాలు వ్యతిరేకంగా వస్తే మరి ఎక్కువగా ప్రభు కొరకు మనం జీవిద్దాం. ఎలా? యేహూదు వలె మన చిన్నవాడే, ఎన్నికలేని వాడే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి కనుక తగిన కాలమందు దేవుడు హెచ్చించాడు, నియమించాడు, తన పనిలో వాడుకున్నాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. చీకటి కాలమే కానీ చీకటిలో అంధకారంలో ఒక జ్యోతి వలె వెలిగాడు. ఎవరు? యేహూదు. ఆ రీతిగా అనేక మంది ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం మనం చదివినప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. చక్కగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచ్చు. కొన్నిసార్లు కొన్ని విషయాలు వింటూ ఉంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక కళ్ళు లేనటువంటి గుడ్డివాడేంటి ఆ రాయిని ఒక శిల్పంగా చెక్కటం ఏంటి? అందుకే దావీదు అంటాడు, యుద్ధం చేసేది నేను కాదు అంటాడు. నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడవు
నీవేనయ్యా. అపోస్తులైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప. అందుకే దేవుని కృప మీద ఆధారపడదాం, ఆయన వైపు చూద్దాం. ఆయన తెరిస్తే మోయగలిగిన వాడు ఎవడూ లేడు. అంతేనా? ఆయన తెరిస్తే మోయగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన మూస్తే తెరవగలిగిన వాడు ఎవడు? అనగా ఆయన నిన్ను హెచ్చిస్తే నిన్ను తగ్గించేవాడు ఎవడూ లేడు. కాబట్టి సమస్తమును ఆయన ఏం చేస్తున్నాడు? పరిశీలనగా చూస్తున్నాడు. నరులను పరిశీలనగా చూస్తున్నాడు. మన హృదయాలను పరిశీలనగా చూస్తున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టముగా యేహూదు వలె దేవుని బిడ్డలు అనేక మంది ఉన్నారు. పౌలు వలె, దావీదు వలె ఆయనకి ఇష్టమైనటువంటి సహోదర సహోదరులుగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రభు సేవలో ఆయనకి ఇష్టంగా ముందుకు సాగినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. సమయం ఇచ్చినటువంటి పెద్దలు, దేవుని దాసులు అబ్రహం గారికి, అదే రీతిగా చేరి వచ్చిన మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ, మరి ప్రార్థనతో ప్రకటనలతో ఈ కోడికను ముగించవలసిందిగా ప్రియులను ఆహ్వానిస్తూ